హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులుగా వీడియోస్ అయితే పెట్టలేదు. ఇక్కడ నుంచి వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడైతే అమ్మవార్ల విగ్రహం చూపిస్తున్నాను కదా, తారాతరణి అన్నమాట. ఇక్కడికైతే మేము బయలుదేరుతున్నాము. దేనికి బయలుదేరుతున్నామో, ఎందుకు బయలుదేరుతున్నామో మొత్తం కూడా చెప్పేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడైతే నేను అమ్మాళ్ళ ఇంటికి బయలుదేరాను. నేను, శ్రీవాంశు, వైభవ్ ముగ్గురం కలిసి అయితే అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా అమ్మాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నామో అలా వీడియో కంటిన్యూషన్లో మొత్తం కూడా చెప్పేస్తాను. అలాగే తారాతరణి విగ్రహం చూపించాను కదా, దానికి దీనికి కూడా సంబంధం ఉంది. అయితే ఇప్పుడు అమ్మాళ్ళ ఇంటికి వచ్చేస్తాను. స్కూటీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా అయితే లోపలికి వచ్చేసాను. అంతా హడావుడిగా ఉంది చూడండి. అక్క హాయ్. ఏటో వండేస్తున్నారు, వేడి నీళ్ళు మరుగుతున్నాయి. ఇంకేం చెప్పు. సూపర్. ఏది నువ్వేది అయితే ఇక్కడ విషయం ఏంటంటే పిల్లలిద్దరికి కూడా పుట్టుముక్కు తీస్తున్నాం అనమాట. వీళ్ళకి 11 months, అంటే 1 year ముందే కదా తీయాలి. మేము ట్రైన్కి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టేషన్కి అయితే వచ్చేసాము. టైం అయితే 12 అవుతున్నదండి. మనకి 1:30కి ట్రైను. అయితే 1:30 వరకు మేము వెయిట్ చేసాము. ఇంక స్టేషన్లోనికి అయితే ఎంట్రన్స్ అయిపోయాము. అందరం కూడా వెళ్తున్నాం అనమాట. మమ్మీ, ఇంకా నేను, వైభవ్, దాని తర్వాత మా మరదలు, పిల్లలు, ఇంకా అలాగే జ్యోత్స్న మా సిస్టరు, ఇంకా అందరం కూడా బయలుదేరి లోపలికి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ అయిపోయాము. వైజాగ్ స్టేషన్ ఇది. ఇంకా చాలా హడావుడిగా ఉంది. ఇంకైతే ఇక్కడ ఎక్సలేటర్ ఎక్కుతున్నాం అనమాట. మేము ఎక్సలేటర్ ఎక్కడానికి వెళ్తున్నాం. మా అత్త అనమాట, మా డాడీ వాళ్ళ అక్క, మా అత్త అనమాట. ఇవిడికైతే ఎక్సలేటర్ ఎక్కడం చాలా భయం అంట. అయితే నాకు తెలియదు. ఆ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా భయపడిపోయారు. సరే అని చెప్పి రమ్మని ఎక్కించాను. ఇంకా ఒకసారి చూడండి, తను చాలా భయపడింది అసలు. మెట్టు మీద అడిగే నిలబడిపో ఏం భయం ఇది, నేను ఉన్నాను కదా. మా అత్త అయితే భయపడిపోతుంది ఊరికైనా. అంతే. ఓకే, మొత్తానికి రిలాక్స్ పెడుతుంది. ఇంకైతే ఇక్కడ ఏమైందంటే ప్లాట్ఫారం గంటకు అట్లా అంటున్నారు, గంటకి ఇట్లా అంటున్నారు. ఇంకెందుకని చెప్పేసి మధ్యలో కూర్చుని పోయాం మేము. ఆ రాత్రి కిందకి పైకి ఎందుకు తిరగాలని చెప్పి మొత్తానికైతే ప్లాట్ఫామ్ నెంబర్ 7 అని చెప్పారు. ఇంకొచ్చేసాము. ఇంకో ట్రైన్ అయితే వచ్చింది. ఇంక ట్రైన్లోకి అయితే ఎంట్రన్స్ అయిపోతున్నాము. అందరము కూడా మొత్తం 13 members అండి, పిల్లలతోటి, 2 పిల్లలతో, ట్విన్స్ తోటి. ఇంక చూడండి ఇక్కడ శివాంశ్ అయితే ఇంకా అల్లరి మొదలైపోయింది. ఎక్కడున్న అల్లరే కదా. ఇంక వైభవ్ అయితే పైన కూర్చున్నాడు. ఇంకా నేనైతే మా అద్దె భారత్ కదా, ఇంక మా మేనత్త, మా డాడీ వాళ్ళ అక్కన్నాను కదా, అత్త మేనత్త అక్కడ కూర్చున్నారు. సంగవి అయితే పైకి ఎక్కిపోయింది. పాపతోటి పాలు కలపడానికి బాగుంటుందని. ఇంక మార్నింగ్ అయితే అయిపోయింది. మేము బరంపూర్ స్టేషన్కి అయితే ఎంట్రన్స్ అయిపోయామండి. బరంపూర్ అనమాట, ఇది ఒడిస్సా అనమాట. అయితే ఇక్కడ చూసారు కదా, ఫ్రెష్ అయిపోయాము, స్నానాలన్నీ చేసాము. అందరం కూడా ఇంకా గుడికి బయలుదేరుతున్నాము. తారాతరణి అనేసి టెంపుల్ అనమాట. ఇద్దరు ట్విన్స్ దేవుళ్ళు. అలాగే అది ఆ దేవుళ్ళు అంటూ కులదేవతలు అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి కులదేవత. ఇక్కడ చూసారు కదా, ఆ ఊరు బరంపూర్ అనమాట. బయట అంతా కూడా చాలా బాగుంది. క్లైమేట్ మేము వెళ్ళేటప్పటికి అంత ఎండ లేదు, బాగుంది. అయితే ఇక్కడ అందరూ కూడా మేము ఫ్రెష్ అయిపోయి బయలుదేరిపోయాము. ఇంకైతే ఇక్కడ కాఫీస్ తాగామండి. టీలు తాగిన వాళ్ళు టీ తాగారు, కాఫీ తాగిన వాళ్ళం కాఫీ తాగాము. మా తమ్ముడు మీకు తెలుసు కదా. ఇంకైతే ఈ కులదేవత అయిన తారాతరణే మా ఇంట్లో మళ్ళీ పుట్టిందండి, అమ్మ వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే తారాతరణి ఇద్దరు కదా, అలాగే వీళ్ళు కూడా తారాతరణేనండి, ట్విన్స్ పుట్టారు. అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఇంకా అందుకని అదే తల్లి దగ్గరికి మొదటిసారి, అంటే ఇంట్లోని
ఫస్ట్ టైము మొక్క అనేది అక్కడే తీరుస్తారు. అంటే నాకు కానీ తమ్ముడికి కానీ మా చిన్నప్పుడు అక్కడే తీశారు, ఇప్పుడు పిల్లలకి కూడా. ఇక్కడైతే ఆటో ఎక్కిసామండి. ఇంకా ఆటో ఎక్కిసి అయితే వెళ్తున్నాము. ఇంకా రోడ్డు వాతావరణం అంతా చాలా బాగుంది. ఒడిస్సా వాతావరణం మన ఆంధ్ర కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంది. ఇంకైతే అలా బయలుదేరిపోయాం అనమాట. తారాతారిణి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ అంతా చుట్టుపక్కల చూసారు కదా, ఆ తల్లికి కావాల్సిన గాజులు అన్నీ కూడా అమ్ముతున్నారు. మేము ఆటోస్ 2 బుక్ చేసుకున్నాము. ఒక ఆటో సరిపోతే 13 నంబర్స్ కదా, 2 ఆటోల్లో కూడా దిగిపోయాము అందరం కూడా. ఇంక పిల్లలకి పుట్టుమొక్క తీయాలి కాబట్టి పైకి అయితే వెళ్తున్నాము అందరం కూడా. ఇంక ఇక్కడైతే ఫోటో షూట్ అనమాట. అంటే ఇద్దరు పిల్లలకి హెయిర్ ఉన్నప్పుడు, తర్వాత హెయిర్ లేనప్పుడు ఎలా అవుతుంది అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే మా తమ్ముడు మరదలో చేస్తున్నారు ఇద్దరు పిల్లలతోటి. ఇంకైతే వీళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే ఇంకా చుట్టుపక్కల కోతులండి ఏవి లాగేస్తాయని బ్యాగులు పట్టుకొని కూర్చున్నాము. మా హడావుడిలో మేము ఉన్నాం, వాళ్ళ హడావుడిలో వాళ్ళు ఉన్నారు. ఇంకైతే మేనత్త నేనే కాబట్టి నా ఒడిలో పెట్టి పిల్లల్ని అయితే గుండు గీయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ పెద్ద పాప త్రిషిక అనమాట. త్రిషికానైతే ఫస్ట్ నా ఒడిలోకి ఇచ్చారు. అంటే మన సారీ పైట్లోకి తన హెయిర్ పడాలన్నమాట. అలా ఫస్ట్ మొక్కు తీస్తాము. ఇక్కడ ఒకసారి హడావుడైతే చూడండి, చాలా అల్లరి చేసింది తనైతే. ఇంకా పాప అయితే చాలా అల్లరి పెట్టేసింది, ఏడుస్తూనే ఉంది. ఎందుకంటే నేను వైభవ్కి తీసేటప్పుడు మట్టుగా అప్పుడు అంత ఏడలేదు, శివాన్స్ కూడా ఏడ్చాడు కానీ అంతలా కాదు. ఈ పాప అయితే చాలా ఏడ్చింది. ఇంక నాకు పట్టుకోవడానికి కూడా చాలా భయం వేసింది. ఇంక చిన్నదే చూడండి, దానికి ఏం తెలియనట్టు పాపం చూస్తుంది. నెక్స్ట్ తనే అని తనకి తెలీదు. తనకి తీసేటప్పుడు కూడా అది ఏం చేసిందో మీరే చూడండి కంటిన్యూషన్ వీడియోలని. ఇంకా పాప అయితే ఒక పక్క నుంచి గోల పెట్టేస్తున్నది, పాపం అనిపిస్తున్నది. కానీ తప్పదు కదా, ఇంకా హెయిర్ తీసేటప్పుడు మొక్క అనేది మనం చెల్లించుకోవాలి కాబట్టి తప్పదు. ఇంక ఇక్కడ జోసన అయితే నవ్వుతుంది. ఇంకా వాళ్ళ మమ్మీ ఒక పక్క ఇసురుతో ఒక పక్క అందరం బాగా ఇదైపోయి ఇంక నెక్స్ట్ బేబీ వచ్చేసింది, సెకండ్ బేబీ. పాపం దీని హడావిడేంటో ఒకసారి చూడండి, మొహం సరదాగా ఉంది ప్రస్తుతానికి. ఇంకా స్టార్ట్ చేసేటప్పటికి మాత్రం ఒకసారి అయితే చూసేయండి. కదలట్లేదు చూడండి. ఇది అన్న 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 అయిపోయింది 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 ఫినిష్. గుండు తల్లి గుండు తల్లి గుండె తన్వి గుండు తన్వి గుండు తన్వి స్మైల్ భలే ఎత్తది. కావుతుందా గుండు తన్వి ఓయ్ తన్వి గుండు తన్వి మంకీ మంకీ వంకి చూస్తున్నావా?
ఇంకెక్కడైతే కొబ్బరికాయ అట్టుపళ్ళు 2 కొబ్బరికాయలు, దాని తర్వాత 2 దీపాలు, 2 చున్నీలు, 2 గాజులు అన్నీ రెండేసి అనమాట. ట్విన్స్ అని చెప్పాను కదా దేవుళ్ళు. అయితే అమ్మవార్ల కోసం అయితే మేము ఇక్కడ అంతా కొబ్బరికాయ సెట్ తీసుకున్నాం. ఇలాగే సెట్ అయితే 100 రూపీస్ తీసుకున్నారండి. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొండ మీదకి అయితే వెళ్ళేటప్పుడు ఈ కొబ్బరికాయలు అన్నీ కూడా చాలా దాచుకొని వెళ్ళాలి. ఎందుకంటే చాలా మంకీస్ ఉంటాయి కదా, లాగేసుకుంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చీరలోని చుట్టేసుకున్నాను మొత్తం ఉన్న మంకీస్ లాక్కుండా. ఇంక ఈ బస్సులు అయితే కొండపైకి ఎక్కుతాయి. మేము అందరం కూడా బస్సు ఎక్కడానికి అయితే వెళ్ళిపోతున్నాము. అయిపోయింది, ఇంకా పైకి అయితే ఎక్కేసాను అనమాట. చిన్నదే నాకు అంటిసుకుంది, పాలు పెడుతున్నాను దానికి. ఇంకా అది అలా డబ్బా పాలు పట్టుకొని తాగుతుంది. ఇంకా ఈ చుట్టూ కూడా లొకేషన్ అయితే సూపర్ అండి. అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఒక నది కూడా ఉంది కొండ కింద. ఇంక ఇక్కడ మంకీలు అయితే చాలా ఉన్నాయి కొండపైన. ఒక మంకీ అయితే పైపు ఇప్పి వాటర్ తాగుతుంది, ఒక మంకీ అయితే నడుస్తుంది. ఇంకా ఈ విధంగా అంతా కూడా ఉందన్నమాట. బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం. ఆ శివాంశు వైభవ్ అయితే మరీ బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా చిన్నదాన్ని పట్టుకుంటూ నేను అలాగా వైభవ్ అయితే వీడియో తీసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇంకా చిన్న మంకీ చూసారు కదా, ఇక్కడ కూర్చొని మమ్మల్ని అయితే అలా అబ్జర్వ్ చేస్తుంది. మా దగ్గర ఏమైనా కొబ్బరికాయలు అవి ఉన్నాయేమో అని. మేమైతే కనిపించుకున్న దాచాం కదా, ఇంకేం అనలేక నోరు మూసుకుని ఇంకైతే లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాము. ఇంకా చుట్టుపక్కల గుడి మొత్తం కూడా బాగా డెవలప్మెంట్ చేశారు. మా చిన్నప్పటికి మళ్ళీ వైభవ్ టైంకి, మళ్ళీ శివాన్స్ టైంకి, ఇప్పుడు ఈ ట్విన్స్ మా త్రిషిక తన్విక టైంకి చాలా డిఫరెంట్ ఉంది. చాలా మార్పు చేశారనమాట. ఇంకెక్కడ నుంచి అయితే లోపలికి అయితే ఎంట్రన్స్ అయిపోయాము. అంతా కూడా చూడడానికి చాలా బాగుంది. క్లైమేట్ కూడా బాగుంది. ఇంకా గుడి కూడా రాతితో కట్టారు. డెవలప్మెంట్ అయితే చాలా బాగా ఉందన్నమాట. ఇంకెక్కడైతే శివాన్సు, మా అత్త, నేను, ఇంకా తన్విక ముందుకు వెళ్తున్నాము. అంత ముందేమో సంగవి వాళ్ళ మమ్మీ, ఇంకా జ్యోత్స్న వాళ్ళు వెళ్తున్నారు. వెనకతల వైభవ్ నాకు వీడియో తీస్తున్నాడు. ఇంకా గుడి అయితే అప్పుడులోని ఓపెన్గా ఉండేది. ఇప్పుడైతే అలాగా నెమ్మదిగా డెవలప్మెంట్ అయితే చాలా వరకు చేశారు. ఇంకా సూపర్ ఉందన్నమాట గుడి. అలాగే అమ్మవార్లు ఇద్దరు కూడా చాలా నిదర్శనం. చూసారు కదా మా ఇంట్లోని విగ్రహాలు, నేను ఆ విధంగా ఇంట్లోని మొక్కుకుంటాను అనమాట, ఇంట్లో పెట్టుకొని. అలాగే ఇప్పుడు గుడికి కూడా వచ్చాం కదా. ఇంకా వైభవ్ని హాస్టల్ నుంచి తేడానికి కారణం కూడా ఇదే. మీరు అందరూ కూడా షార్ట్లోని వైభవ్ని ఎందుకు హాస్టల్ నుంచి తెచ్చావని అన్నారు కదా, ఈ గుడి కోసం అని. తర్వాత అవుతుందో లేదో తెలియదు కదా, అయినప్పుడే పిల్లల్ని కూడా చూపించేస్తే మంచిది కదా అని చెప్పేసి ఇంకా వైభవ్ని అయితే హాస్టల్ నుంచి తెచ్చాను. ఇంకైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. లోపల వీడియో తీయొద్దని చెప్పారు. అయితే ఎంతవరకు నాకు వీలైందో అంతవరకు అయితే వీడియో తీశాను. అలాగే అక్కడ చాక్లెట్లు, బిస్కెట్లు కూడా తలపైన, అంటే పిల్లల గుండెల పైన వేసి ఆశీర్వదించాలని చెప్పారు. ఇంకా ఆ విధంగా కూడా చేసాము. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో, మొత్తం కూడా చూసేయండి. ఇంకెక్కడైతే పెద్దదై సైలెంట్ అయిపోయింది. ఇంక చిన్నదా అయితే నా దగ్గర అతుక్కుపోయింది. ఇంకెక్కడ చూసారు కదా, ఇది మెట్ల త్రోవ అండి. చిన్నప్పుడు మేము ఇలాగే నడుచుకుంటూ వచ్చాము, మా తమ్ముడు, నేను, అమ్మ, పిన్ని అందరం కూడా. ఇంకెక్కడైతే ఇది నది ఊరు మొత్తం కూడా చూడడానికి చాలా బాగుంది లొకేషను. ఇంకెక్కడైతే కొబ్బరికాయలు కొట్టే స్థలము, దీపారాధన చేసే స్థలం అనమాట. ఇక్కడ లోపలికి వెళ్ళి అయితే ఇంకా కొబ్బరికాయలు కొడదామని చెప్పేసి పంతులు గారు లేదా అక్కడ కూర్చున్నారు. ఇక్కడైతే దీపం వెలిగిద్దామని చెప్పి దీపాలు అయితే తీసుకున్నాను. చెప్పాను కదా అమ్మవారికి 2 అమ్మవార్లు కదా, తారా తరణి అనేసి ట్విన్స్. అయితే వీళ్ళిద్దరు అమ్మవార్లకు కూడా 2 దీపాలు వెలిగించుకున్నాను. ఇంకెక్కడ జ్యోత్స్న వెలిగిస్తుంది, పిన్ని కూడా వెలిగిస్తుంది, నేను వెలిగిస్తున్నాను. ఇంకైతే వైభవ్ కూడా వెలిగించమని చెప్పాను. ఒకటి నేను వెలిగిస్తాను, ఒకటి నువ్వు వెలిగించాను. ఎందుకంటే పిల్లలకు కూడా మనం ప్రతిదీ నేర్పిస్తే కదా వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మన మట్టుకు మనమే పూజ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి తెలియదు కదా. అందుకని నేనైతే ప్రతిదీ వైభవ్ని ఇన్వాల్వ్ చేస్తాను. ఎందుకంటే నువ్వు కూడా చెయ్యు, నువ్వు కూడా కొబ్బరికాయ కొట్టు అలా చెప్తూ ఉంటానన్నమాట. ఇంకెక్కడైతే కొబ్బరికాయ కొట్టేశాను. ఇంకెక్కడ సంగవి కూడా దీపారాధన చేస్తుంది, అమ్మ చేస్తుంది. ఇక్కడ మా మేనత్త కూడా వచ్చింది. వీళ్ళందరం కూడా చేసాం. ఇంక వైభవ్ కూడా చేయమన్నాను. వాడికి అసలు ఎలా చేయాలో కూడా తెలియదు. ఇంక చెప్తున్నాను, ఎందుకంటే ఎప్పుడైనా గుడికి వెళ్తే వాడికి చెప్తూ ఉంటానన్నమాట. ఇక్కడ ఎడం చేయి పట్టుకుంటున్నాడు, అలా చేయకూడదమ్మా, ఎడం చేయి పట్టుకోకూడదు, కుడి చేయి అని చెప్పాను. అంటే ప్రతిదీ మనం పిల్లలకి చెప్తే కదా తెలుస్తుంది. అందుకని వాడి చేత చేయించాలి అని చెప్పి ఇంకొంచెం చిన్నప్పటి నుంచి కూడా నేను చెప్పేదాన్ని అనమాట వైభవ్కి ఇలా చేయాలని. ఇంకైతే ఇక్కడ దీపారాధన చేసుకున్నాడు, దండం పెట్టించుకున్నాడు. ఇంకైతే అక్కడ నుంచి కొబ్బరికాయలు కూడా నేను చెప్పాను అనమాట వైభవ్కి, శివాన్సికి కూడా దండం పెట్టుకోమని.
చెప్పిన తర్వాత ఇక్కడైతే నమస్కారం పెట్టించుకున్నాడు. పెట్టేసి కొబ్బరికాయలు కూడా వాళ్ళ చేతులకి ఇచ్చాను. ఎందుకంటే మీరిద్దరూ కూడా కొబ్బరికాయలు కొట్టండి మీకు తెలుస్తుంది అని. అక్కడ నాగల్ గోత్రం ఉదయ్ కుమార్, లావణ్య, వైభవ్, శివాన్స్. దండపేట శివాంశు. తీసుకో, ఇది తిరగండి. ఇంక ఇక్కడైతే ఇద్దరు కూడా కొబ్బరికాయలు కొట్టేశారు. పంతులు గారు ఇద్దరికి కూడా దండం పెట్టమని చెప్పాను. అందుకని ఇద్దరు కూడా పంతులు గారికి దండం పెట్టారు, దక్షిణ అయితే వేసుకున్నారు. ప్రతిదీ వాళ్ళ చేతి చేస్తే వాళ్ళకి తెలుస్తుందని నా అభిప్రాయం. ఇంక చిన్నోడికి కూడా నేను చెప్పాను అనమాట ఇలా చెయ్యాలి అని చెప్పి. వాడు కూడా మొదలు పెట్టేశాడు. అప్పుడే కదా వాళ్ళకి పూర్తిగా అర్థం అవుతుంది. అంటే రేపొద్దున మనం కూడా గుడికి వెళ్ళాలి, మనం కూడా పూజ చేయాలి అనే విషయం తెలుస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా గుడిలోకి అయితే ఎంట్రన్స్ అవుతున్నాం. వీడియో అయితే లోపల వరకు తీయకూడదు, ఎక్కడ వరకు నాకు వీలైంది అక్కడ వరకు వీడియో తీశాను. ఇంకా అందరం కూడా లోపలికి వెళ్తే ఇక్కడ మంకీస్ చూసారు కదా ఎంత దగ్గరగా ఉన్నాయంటే కొబ్బరికాయలు దొరికితే పట్టుకుని వెళ్ళిపోతాయి, చేతిలో తినడానికి ఏముంటే పట్టుకెళ్ళిపోతాయి. ఇక్కడైతే త్రిషిక, తన్విక ఇద్దరు కూడా బొట్టు పెట్టుకుంటున్నారు. చాలా క్యూట్గా ఉన్నారు ఆ బొట్టులో అయితే. ఆ చందనం ఒకటి గుండులోని అవన్నీ కూడా చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరు పిల్లలు కూడా. ఇంకైతే చక్కగా కుదురుగా కూర్చొని పెట్టించుకున్నారు బొట్టు. ఇంకా అందరం కూడా వాళ్ళనే చూస్తూ ఫొటోస్ తీస్తూ వాళ్ళ బొట్టులు అవి ఎంత బాగున్నాయా అని చెప్పేసి ఫొటోస్ తీస్తున్నాం అనమాట. గుడిలోనికి అయితే అందరం కూడా బయలుదేరి చూసారు కదా త్రిషిక, తన్విక ఎలాగ ఉన్నారో. ఇంక త్రిష అన్నిటికీ ఏడుస్తుంది, తన్విక మటు సైలెంట్ ముద్దపప్పులు అలా కూర్చొని చూస్తూ ఉంటుంది. ఇంకా వైభవ్ అయితే అలాగా అటు ఇటు అవుతున్నాడు లోపలికి వెళ్ళడానికి. ఇంకైతే లోపలికి వెళ్ళిన తర్వాత దండం పెట్టుకుని అయితే బయటకు వస్తాం, ఎందుకంటే లోపల వీడియోస్ తీయకూడదు కాబట్టి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత పిల్లలిద్దరికి చాక్లెట్స్ చెప్పాను కదా, చాక్లెట్స్ అభిషేకం చేస్తామని. అలాగే పిల్లలకి ఇద్దరికి కూడా కూర్చోబెట్టి చేసాము. చాలా హడావుడిగా అనిపించింది పిల్లలతో. ఒకసారి వీడియో చూడండి. వేసిండమ్మ మీరు అర్థం లేక కెమెరా రాకండి, కెమెరాలకి అందులో ఫోటోలు కూడా తీయండి. పక్కన చాక్లెట్లు ఏరుకుంటుంది, బ్యాగ్ లాగేస్తుంది అటు. డబ్బులు దొరకలేదు, డబ్బులు మొత్తం కారిపోతుంది. పదండి సంగీత. అమ్మ కోతి 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 ముఖారు కార. అదెందుకు ఏమి ఏంటి అడిగి అంత ఇవి ఉన్నాయి కదా నీ దగ్గర, ఏవి కావాలి? ఇవే, ఇవి చీరకు మ్యాచింగ్. ఇంకైతే 100 రూపాయల అది వస్తాను. మాకు అసలు 90 రూపాయలు అంటుంది. నువ్వు అడుగు ఎంతకో? 70 రూపీస్. 70 50 और 20
ఇది ఆడేస్తున్నాడు కాదు రివర్ తీసుకుంటే రెండు 30 రూపాయలు కదా దూసా తిరుగుతుంటుంది రెడ్ కలర్ ఇది రెడ్ ఇది మెరూన్ ఇది అనుకుంటాను మెరూన్ దాని ఇదిగో ఇది మెరూన్ ఇదే రెడ్ రెడ్ ఎలాగా 20 అడగాల 20 అడగాల 20 రూపాయలు ఏది ఎంతకి ఇచ్చింది ఏం జరిగిందంటే మా పిన్ని శనగలు తీసుకొని అలాగే చేతిలో పట్టుకుందనమాట. అంటే వెంటనే బ్యాగ్లో పెట్టేసుకోవాలి. తను ఏంటంటే చేతితో పట్టుకుంది. ఒక్కసారి ఒక 10 కోతులు వచ్చి శనగలు పట్టుకుని వెళ్ళిపోయాయి అనమాట. ఒక్కసారి భయపడిపోయింది మా పిన్ని అయితే పూర్తిగాన. ఇంక ఇక్కడైతే టైం అయిపోయిందని త్వరగా అయితే వచ్చేసాము. కానీ ఇక్కడ మొత్తం శిల్పాలు చెక్కారు రాయితోటి, చాలా బాగా అనిపించింది. ఇంక రిటర్న్ అయితే అయిపోయాము, బస్సు అయితే ఎక్కిపోయాము. ఇంకా అందరం కూడా బాయ్ బాయ్ చెప్పేసి కిందకైతే వెళ్ళిపోయాము. ఇంక లొకేషన్ అయితే సూపర్ ఉందన్నమాట చూడడానికి. ఆ దూరంగా పంట పొలాలు, ఇది వచ్చే బస్సు మేము వెళ్ళే బస్సు కదా. ఇంకైతే మొత్తం నది చూసారు కదా, అంతా కూడా సూపర్ అనిపించింది క్లైమేట్ అయితే. ఇంకైతే చక్కగా దిగిపోతున్నాము. అంత పెద్ద కొండ ఏం కాదు, చిన్న కొండే, పర్వాలేదు. అప్పుడు చిన్నప్పుడు మేము అలాగే ఎక్కేసి వచ్చేవాళ్ళం కదా. ఇంకైతే ఇంకా అందరం కూడా బస్సు ఎక్కిపోయి ఇంక వెళ్ళిపోతున్నాము. చాలా బాగా అనిపించింది జర్నీ. ఆ అమ్మవార్ల దర్శనం బాగా జరిగింది. మీరు అందరూ వీడియో చూసిన అందరికీ కూడా మంచి జరగాలని మొక్కుకుంటున్నాను. అయితే ఇంకా పిల్లలిద్దరూ కూడా స్వయంగా ఇద్దరు గుండెలు గీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా అందుకని చెప్పేసి మొత్తం కూడా నా వీడియో ఈ విధంగా జరిగింది. ఇంక కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా తారాతరిని, అక్కడ మేము విగ్రహం మా ఇంట్లో చూపించాను కదా, గుడిలో అయితే వీడియో తీయడం అవ్వదు. ఇది అన్నమాట. ఇది 30 ఆట, అది 20 ఆట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అంతా మీకు నచ్చింది అనుకుంటాను. మొత్తానికి అయితే మేము స్టేషన్కి వచ్చాము. ఇక్కడ ట్రైన్ ఎక్కి ఇంక వైజాగ్ వెళ్ళిపోవడమే అనమాట. ఇంకా అక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇది వీడియో ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. బాయ్ బాయ్.